మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 మంత్స్కి ఈ స్టాక్స్ అన్నీ మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే దగ్గర మనము ఇప్పుడు 500 పైన స్టాక్స్ మనం ఇచ్చి ఉంటాము. ప్రతి స్టాకు అందులో మ్యాక్సిమం ఒక 80% స్టాక్స్ అన్నీ ర్యాలీ బై అబోవ్ అని చెప్పుంటే డెఫినెట్గా ఎన్ని ర్యాలీ వెళ్ళుంటుంది, వెళ్ళింది కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ కన్ఫర్మ్గా కొన్ని మన ఈక్విటీ ల్యాబ్లో రీసెర్చ్ చేసి మీ అందరికీ ఆన్ టైంకి మంత్ ఆన్ మంత్ మనం అందిస్తున్నాము. రెగ్యులర్గా రియల్గా ఇవన్నీ మీకు ఒక వండర్ఫుల్ ట్రీట్ లాగా ఉంటుంది. అంటే జనరల్గా మీరు ఎన్నో ఇంగ్లీష్ ఛానల్స్ ఎన్నో చూసుంటారు. బట్ మనలాగా మన సుమన్ టీవీలో మనం రియల్లీ అంటే ఆల్మోస్ట్ ఒక 500 పైన స్టాక్స్ చెప్పిన ఛానల్ వచ్చి ఓన్లీ సుమన్ టీవీ. ఈ ఛానల్లో మనమే చెప్పాము రియల్గా. ఎందుకంటే మనం చాలా గర్వపడాలి. ఎన్నో నేషనల్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా మనము మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో ఇలాంటి ఒక గొప్ప ప్లాట్ఫాము సుమన్ టీవీలో మీ అందరికీ ఇన్ని స్టాక్స్ మీ అందరూ రెగ్యులర్గా చూస్తున్నారు. అంటే కొంతమంది కూడా నన్ను అడిగారు, సరే ఎన్నో ఛానల్స్ చూస్తున్నాం, ఎవరు అంటే ఎన్నో నేషనల్ ఛానల్స్ చూస్తున్నాం, ఒక స్టాక్ పర్ఫెక్ట్గా ఇక్కడ కొనాలి అని చెప్పి ఎవరు ఏ ఛానల్లో చెప్పట్లేదు, మన సుమన్ టీవీలోనే చెప్తున్నారు అని చెప్పారు. రియల్గా మనం సుమన్ టీవీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనకి ఇలాంటి ప్లాట్ఫామ్ని వాళ్ళు అందించారు. అందుకనే మనము వీళ్ళ ద్వారా మీ అందరికీ చెప్పగలుగుతున్నాము. అది డెఫినెట్గా ఇవన్నీ రియల్గా ఒక 12 మంత్స్ ఒక 12 నెలలు మనకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం ఈ స్టాక్స్ అన్నీ మీరు పోర్ట్ఫోలియోలో యాడ్ చేయడానికి ట్రై చేయండి. అది ఫస్ట్ స్టాక్ వచ్చి ఆంధ్ర పేపర్. చూడండి, ఆంధ్ర పేపర్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 335 ఉంది, ₹335 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 380 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 505 అండ్ 640 అండ్ 850. స్టాప్ లాస్ వచ్చి ₹250 స్టాప్ లాస్. చూడండి, ఆంధ్ర పేపర్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 335 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 380 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 505, 640 అండ్ 850. 1300 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ ఆష్పురా మైన్ కేమ్. ఆష్పురా మైన్ ఎన్ఎస్సిలో ఇది కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 142 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 180 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే చూడండి, 180 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 262, 348. టార్గెట్ వచ్చి 262, 348. స్టాప్ లాస్ వచ్చి ₹80 స్టాప్ లాస్. ఇది కూడా 1200 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి బ్లూ డాట్. బ్లూ డాట్ మనందరికీ తెలుసు, మన ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్
వీళ్ళు కార్గో సర్వీస్, కొరియర్, ఇవన్నీ ఇంటర్నేషనల్ అండ్ లోకల్ అన్నీ ఒక మంచి బ్రాండెడ్. బ్లూ డాట్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 6836 బై చేయొచ్చు. బై చేయండి. టార్గెట్ వచ్చి 8445 9955. చూడండి, టార్గెట్ వచ్చి 8445, టార్గెట్ మరొక టార్గెట్ వచ్చి 9955. స్టాప్ లాస్ వచ్చి 5300. స్టాప్ లాస్ 16,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది బ్లూ డాట్. పోతే మరొక స్టాక్ వచ్చి మీ అందరికీ తెలుసు, ఈ స్టాక్ కూడా చాలామంది అడిగారు. అంటే మనం గవర్నమెంట్కి సంబంధించి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ కూడా ఎక్కువ ర్యాలీ వెళ్ళట్లేదని చాలామంది అడిగారు. బట్ ఇప్పుడు ఒక చిన్న మైల్డ్ ర్యాలీ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని అనిపిస్తుంది. ఇప్పుడు 160 ట్రేడ్ అవుతుంది గెయిల్. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్ 175. 175 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 221, తర్వాత 270. చూడండి, ఇప్పుడు 160 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్ 175 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 221, 270 అండ్ 317. స్టాప్ లాస్ వచ్చి 120. స్టాప్ లాస్ 70,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2000 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. నేను చెప్పాను కదా, ఇప్పుడు మనము చాలా ఇంపార్టెంట్ వచ్చి ఎన్ని స్టాక్స్ మనం కొంటున్నామని కాదు, కొనిన తర్వాత ఈ స్టాక్స్ అన్నీ మనము మెయింటైన్ చేయగలమా, మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోగలమా 12 months, ఆ కెపాసిటీ ఉందా అని మీరు ఫస్ట్ ఆలోచించాలి. ఎందుకంటే ఆ కెపాసిటీ లేనప్పుడు డెఫినెట్గా మనము అది అసలు ఈ పని చేయడం అనేది చాలా, ఇక ఎలా చెప్పాలంటే అది ఒక వేస్ట్ పనిలాగా ఉంటుంది. ఎందుకంటే దానికి మనం కామ్గా కూర్చోవచ్చు. అది తర్వాత ఇప్పుడు మనము జనరల్గా మీ అందరికీ తెలుసు, మన క్లాసెస్ చెప్తాము. ఇప్పుడు చెన్నైలో June 25th and 26th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. జూన్ మంత్ June 25th and 26th 2 days వర్క్షాపు. ఇప్పుడు రీసెంట్గా మనం ఇప్పుడు May 7th and 8th హైదరాబాద్లో ఆల్రెడీ సీట్స్ కంప్లీట్ అయిపోయింది. అట్స్ ఓవర్. తర్వాత చెన్నైలో ఇప్పుడు June 25th and 26th ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో మనం జరుపుతున్నాము. ఒక 2 days వర్క్షాపు. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరన్నా ఉంటే డెఫినెట్గా వాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయొచ్చు బుకింగ్ చేసుకోవడానికి. అది ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి ఐనాక్స్ లీజర్ లిమిటెడ్. చూడండి, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనొద్దు. బై ఓన్లీ అబోవ్ 570. చూడండి, 570 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే 570 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 847, 1130, 1590. స్టాప్ లాస్ వచ్చి 300 రూపీస్ స్టాప్ లాస్. చూడండి, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 570 పైన 570 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 847, 1130, తర్వాత 1590. స్టాప్ లాస్ వచ్చి 300 రూపీస్ స్టాప్ లాస్. చూడండి, ఇప్పుడు మనము టోటల్గా ఎన్ని స్టాక్స్ చెప్పున్నామంటే ఫస్ట్ స్టాక్ వచ్చి ఆంధ్ర పేపర్, తర్వాత యాష్పురా మైన్, తర్వాత బ్లూ డాట్, తర్వాత గెయిల్, తర్వాత ఐనాక్స్ లీజర్. టోటల్గా 5 స్టాక్స్ చెప్పున్నాము. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.